ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఈ యొక్క ఛానల్‌ని ఫస్ట్ టైం కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి. దాంతోపాటు ఒక చిన్న లైక్ ఇచ్చేయండి. మీరు ఇచ్చే ఒక లైక్ ద్వారా ఈ యొక్క వీడియో అనేది ఇంకొంతమంది చూడడానికైతే హెల్ప్ అవుతుంది. ఓకే అండి. ఇంక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మార్నింగే లేచి ఇంక ఫ్రెష్ అయిపోయి కిచెన్లోకి అయితే వచ్చేసానండి. అంటే ఇంక మన లేడీస్‌కి మార్నింగ్ లేచిన కాడ నుంచి నైట్ పడుకునేంత వరకు ఇంకా ఎక్కువ టైం స్పెండ్ చేసేది కిచెన్లోనే కదా. పిల్లలైతే ఇంకా లెగలేదు. మా వారైతే లేచారు. ఇంకా నేనైతే ఇంక ఉప్మా చేయడం స్టార్ట్ చేసేసాను. అంటే మార్నింగే కదండి పిల్లలు స్కూల్కి వెళ్ళేది. మళ్ళీ ఇంకా ఆఫ్టర్నూన్ రిటర్న్ అయితే వచ్చేస్తారు. ఇంకా మార్నింగ్ టిఫిన్ అయితే త్వరగా చేసేసాను. పక్కనైతే పాలు పెట్టేశాను. పిల్లలు లేచేసరికి నేను మొత్తం పనంతా చేసేసుకుంటానండి. అంటే వాళ్ళు లెగిచారంటే మళ్ళీ నాకు ఈ కిచెన్లో పని చేయడం అనేది చాలా ఇబ్బంది అయిపోతుంది. సో ఇంక అందుకే వాళ్ళు లెగక ముందే నేను అన్ని పనులు చేసేసుకుంటాను. ఇంక వాళ్ళు లెగిచారంటే కనుక ఇంక వాళ్ళు స్నానాలు చేయించడం, వాళ్ళకి తినిపించడం ఇంక ఈ పని సరిపోతుంది. ఇంక వాళ్ళు మళ్ళీ స్కూల్కి వెళ్ళేంత వరకు నాకు కొంచెం హడావిడిగానే ఉంటుందండి మార్నింగ్ అయితే. ఆఫ్టర్నూన్ వరకే స్కూల్స్ అంటే చాలా ఇబ్బంది అనిపిస్తుంది. ఎందుకంటే పాపం చాలా మంచి ఎండలో వాళ్ళు అయితే వస్తారు కదండి. ఇంక ఇంటికి వచ్చేసరికి చాలా నీరసించిపోతారు. ఈ సమ్మర్‌లో జర్నీ చేయడం అయితే అంత మంచిది కాదండి పిల్లలతో. ఎందుకంటే ఎండలు చూస్తే బయట చాలా భయంకరంగా ఉన్నాయి. బాడీ కూడా త్వరగా డీహైడ్రేట్ అయిపోతుంది. సో అందుకే డే మొత్తంలో వాటర్ అనేది ఎక్కువ తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. ఇంకా కోకోనట్ వాటర్, జ్యూసెస్ ఇలా లిక్విడ్ రూపంలో ఈ సమ్మర్ అంతా కూడా మనం ఎక్కువగా తీసుకున్నట్లయితే బాడీ అనేది డీహైడ్రేట్ అవ్వకుండా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. మా వారైతే కోకోనట్ వాటర్ తీసుకొస్తారు. కానీ డైలీ తీసుకురారండి. అప్పుడప్పుడు తీసుకొని వస్తారు. మా పిల్లలైతే ఫ్రూట్స్ అయితే ఎక్కువ తినరని చెప్పి ఇంట్లో ఏదైనా ఫ్రూట్ ఉంటే కంపల్సరీ జ్యూస్ అయితే చేసేస్తాను. ఎక్కువగా అయితే వాటర్ మెలన్ జ్యూస్ చేస్తానండి. అదైతే బాగా తాగుతారు పిల్లలిద్దరూ కూడా. అది కూడా వాటర్ కానీ పాలు కానీ వేయనండి. జస్ట్ పీసెస్గా కట్ చేసి గ్రైండ్ చేసేస్తాను అంతే. ఇంకా అది లిక్విడ్గా వస్తుంది కదా, అవి తాగేస్తారు ఇచ్చేస్తే. ఇంకా మిగతా ఫ్రూట్స్ అయితే కనుక చల్లార్చిన పాలు వేస్తాను అంతే అండి. అది కూడా కూల్గా అయితే ఇవ్వను. మళ్ళీ ఎందుకంటే బాడీ అనేది హీట్ అయిపోతుంది కదా, మనం అప్పుడు త్రాగినప్పుడు మన స్టమక్లో కొంచెం కూల్గా అనిపించినా కానీ నెక్స్ట్ అది మన బాడీకి హీట్ చేస్తుందని చెప్పి పిల్లలకైతే నేను కూలింగ్ ఎక్కువగా అయితే అలవాటు చేయలేదండి. ఇలాగే ఇస్తూ ఉంటాను. నాకు తెలిసింది చెప్పాను. అంటే మీకు తెలియదని కాదు. ఎవరు కూడా వేరే విధంగా అయితే అనుకోవద్దు. తెలియని వాళ్ళు ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు కదా, వాళ్ళ కోసమైతే చెప్పానండి. తెలిసిన వాళ్ళ కోసమైతే కాదు. మళ్ళీ వేరేగా అనుకుని కామెంట్ అయితే చేయొద్దు. ఓకే అండి. ఇంకా పిల్లలైతే లేచారు. ఇంక వాళ్ళనైతే స్నానాలు చేంజ్ చేసి రెడీ చేస్తాను. ఇంకా టిఫిన్ అయితే రెడీ అయిపోతుంది కదా, ఇంకా టిఫిన్ అయిపోయిన తర్వాత వాళ్ళకి పెట్టేస్తాను. ఇంకా మా వారైతే వాళ్ళని స్కూల్ దగ్గర దింపేసి వచ్చేస్తారు. ఇంట్లో ఎగ్స్ అయితే అయిపోయినాయండి. పిల్లల్ని డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు ఇంక వచ్చేటప్పుడు ఇంకా ఆయన్ని ఎగ్స్ అయితే తీసుకురమ్మన్నాను. ఇంక వచ్చినప్పుడు ఆయన అయితే ఎగ్స్ తీసుకొస్తారు. ఇంకా అవి కూడా ఉడకబెట్టేయాలి. అంటే ఇంట్లో 2 ఎగ్సే ఉన్నాయండి. అవి పిల్లలిద్దరికి అయితే ఆల్రెడీ బాయిల్ చేసేసాను. ఆ బాయిల్ చేసి వాళ్ళకైతే ఇచ్చేస్తాను. ఇంకా మాకైతే ఇంకా తీసుకురావడానికి అయితే వెళ్తారు. ఈరోజు మీ ఇంట్లో ఏ టిఫిన్ అనేది చేస్తారో నాకు కామెంట్ చేయండి, నేను చూస్తాను. ఇంకా మీకు ఏ టైప్ ఆఫ్ వ్లాగ్స్ చేస్తే మీరు లైక్ చేస్తారో అలాగే చూస్తారో కూడా నాకు కామెంట్ చేయండి. అంటే ఆ టైప్ ఆఫ్ వీడియోస్ తీయడానికి నేనైతే ట్రై చేస్తాను. ఆల్మోస్ట్ ఈ ఆఫ్టర్నూన్ స్కూల్స్ ఏంటో కానండి, మార్నింగే లేచి మనం అంత పని చేసి వాళ్ళని రెడీ చేసి వాళ్ళకి తినిపించి అన్నీ చేసి వాళ్ళ స్కూల్కి పంపించి మనం తిని అవన్నీ వాష్ చేసుకుని మళ్ళీ లంచ్కి రెడీ చేసి అన్నీ చేసే లోపు అయితే వాళ్ళు వచ్చేస్తారు. ఇంకా ఒక 10 or 15 డేస్లో ఇంకా స్కూల్కి అయితే హాలిడేస్ ఇచ్చేస్తారు. ఇంకా నెక్స్ట్ నుంచి మనకు ఉంటుంది ఇంక రోజు పండగ ఇంట్లో. టీచర్స్ అసలు ఎలా భరిస్తారో కానీ నిజంగా వాళ్ళు గ్రేట్ అండి. మనమైతే ఇంక ఒకళ్ళు ఇద్దరు పిల్లల్ని కూడా అసలు ఇంట్లో మేనేజ్ చేయలేము. వాళ్ళైతే అంతమంది పిల్లల్ని కూడా మేనేజ్ చేస్తారు. అలాగే వాళ్ళని స్టడీలో ఉంచుతారు. అంటే టీచర్స్ అందరూ చాలా గ్రేట్ కదా. ఓకే అండి. ఇంక మ్యూజిక్ అయితే యాడ్ చేసేస్తున్నాను, చూసేయండి.